సినిమా స్టార్ గా పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, అందరూ ఆయనకు అభిమానులే. అయితే జనసేన అధ్యక్షుడిగా మాత్రం ఆయన్ని విమర్శించే వాళ్ళు ఎక్కువయ్యారు. మరి ముఖ్యంగా ఆయన ప్రసంగాలు ముక్తసరిగా సాగిపోతాయని, అవగాహన లోపం ఎక్కువగా కనిపిస్తుందని, ఎవరో రాసిస్తుంటే తెగ చదివేస్తుంటాడని, సినిమా డైలాగుల్లాగా పంచులు వేస్తాడని, ఇలా రకరకాల విమర్శలు. అందులో నిజం లేకపోలేదు. పవన్ ఇప్పటివరకు చాలా సభలు సమావేశాలు నిర్వహించారు. అయితే పవన్ స్పీచ్ల్లో ఎక్కడా క్లారిటీ కనిపించేది కాదు. అయితే అనంతపురం సభలో పవన్ మాట్లాడిన తీరు, అనంతపురంలోని విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన విధానం చూస్తుంటే పవన్లో పరిపక్వత కనిపిస్తోంది. అరుపులు కేకలు పక్కన పెట్టి ఓర్పుతో చాలా నిదానంగా విశ్లేషణాత్మకంగా మాట్లాడుతున్న తీరు ముచ్చట గొలుపుతోంది. అనంతపురం పరిస్థితుల్ని, అక్కడి కరువుని, ఆర్థిక సామాజిక వెనుకబాటుతనాన్ని అర్థం చేసుకున్న వాళ్ల కనిపించాడు. ప్రభుత్వాలపై రొటీన్ గా విరుచుకు పడిపోవడం, పాలకుల్ని బూతులు తిట్టడం, వాళ్ల విధానాన్ని వన్ సైడ్ లో నిలబడి విమర్శించే రాజకీయ నాయకుల మధ్య పవన్ కాస్త బెటర్ పొలిటీషియన్ లా కనిపించాడు. తానేదో చేసేస్తానని, పొడి చేస్తానని కూడా పవన్ చెప్పడం లేదు. తన వంతు కృషి చేస్తా అంటూ మాటిస్తున్నాడు. అదే అందరికీ నచ్చుతోంది. పవన్ ముక్తసరి స్పీచుల్ని కట్టబెట్టి లోతుగా మాట్లాడడం, సమస్యల్ని మరింత క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడం రాజకీయ విశ్లేషకుల మన్ననలు అందుకుంటోంది. 2019 ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పవన్ లోని సిసలైన రాజకీయ నేత పూర్తి స్థాయిలో బయటకు వస్తాడేమో చూడాలి. ఇప్పటికైతే పవన్ ని విమర్శించే వాళ్ళు కూడా బెటర్ అయ్యాడు అనుకునేలా కనిపిస్తున్నాడు. గో హెడ్ పవన్, గో హెడ్. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.